ఫోన్ ట్యాపింగ్ 2023 తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎవరేం మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరింటికి ఎవరు వెళ్ళారు, ఇవన్నీ కూడా అప్పటి ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్కి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎవరెవరైతే ప్రధానంగా లీడర్స్ ఉన్నారో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఒక 200 మీటర్ల డిస్టెన్స్లో ఒక పోల్కి ఒక రకమైన డివైస్ ఏదో అమర్చారంట. మేబీ అది జర్మనీ నుంచో ఎక్కడి నుంచో తెప్పించారట ఆ డివైసు. అదేంటంటే 200 మీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఎవరేం ఫోన్ మాట్లాడినా కూడా స్పష్టంగా వినిపిస్తుందంట, ఎంత మెల్లగా మాట్లాడినా. చూడండి టెక్నాలజీ. శాటిలైట్ ద్వారా వెళ్ళే కాల్స్కి ఏది కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా క్లియర్గా వినొచ్చు అంట. అంటే వాళ్ళు వేసే ఎత్తుగడలు ఏంటి, రేపు ఎవరిని కలవబోతున్నారు, రేపు ఎవరిని పార్టీలో చేర్చుకోబోతున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళని చెక్ పెట్టి గెలుద్దామనుకునే దురుద్దేశంతో ఉన్నారనేది అప్పుడు బాగా హల్చల్లైన అంశం. సో అదే ఎన్నికల తర్వాత బయటపడింది. అదొకటి, ల్యాండ్ క్రూయిజర్లు వెహికల్స్ ముందుగానే కేసీఆర్ గారు కొనేసి విజయవాడలో దాన్ని బుల్లెట్ ప్రూఫ్కి మాడిఫికేషన్స్కి ఇచ్చారన్నట్టుగా అదొకటి. అలాగే చాలా చాలా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వరంగల్లో ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో నాకు ఒక 10 ఏళ్ళుగా కరెంటు బిల్లు కూడా కట్టలేదంట. అలాగే సెక్రటరియట్లో ఒక సీనియర్ పొజిషన్లో ఒక 2 అధికారులు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు రావట్లేదట. ఎందుకు రావట్లేదు అని అంటే, ఎందుకో రావట్లేదు, సెలవులో ఉన్నారు. సెలవులో తీరా చూస్తే వాళ్ళు ఏ గ్రూప్ 2 ఆఫీసర్ కాదు, ఎవరూ కాదు. తీరా చూస్తే వాళ్ళు ఏ టెస్టు రాలేదు. ప్రభుత్వం వాళ్ళని ఎలా పెట్టింది, శాలరీ నెల వచ్చేసరికి పడిపోతుందంటే దగ్గర 1,40,000